పిఠాపురం ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది? ఎన్నికలు ముగిశాయి. అభ్యర్థుల భవిత్యానికి మరో పక్షం రోజులైతే ఉంది. జూన్ 4న ఫలితాలు అయితే వెలువడనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఎవరికి వారే గెలుపుపై ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆ ఈ అంశం మీద మాట్లాడేందుకు పిఠాపురం నుండి జనసేన అధికార ప్రతినిధి శిరీష్ గారు ఉన్నారు. అలాగే కాకినాడ నుంచి వైస్ ప్రెసిడెంట్ కృష్ణవేణి గారు ఉన్నారు. అసలు పిఠాపురం అసెంబ్లీకి ఊహించని విధంగా అయితే పోలింగ్ అయితే నమోదైంది. ఇది ఎవరికి లాభం అంటారు? శిరీష్ గారు చెప్పండి. పనులను వాళ్ళకి నమస్కారం అండి. ఖచ్చితంగా ఓటు శాతం పెరిగింది అని అంటే దానికి పవన్ కళ్యాణ్ గారి పిలుపు, అట్లాగే గవర్నమెంట్ ఈసీ వాళ్ళు కూడా, ఎలక్షన్ కమిషన్ వారు కూడా కొంచెం మోటివేషన్ తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ బూతుల్లో కనుక పోలింగ్ శాతం పెరిగింది అని అంటే దానికి ఖచ్చితంగా 100% జన సైనికుల కారణం అండి. ఎందుకనంటే బూత్ ఏజెంట్లుగా పెట్టిన వాళ్ళు లోపల ఉన్నారు, కానీ అక్కడికి పోలింగ్ కి బూత్లకి తరలి తీసుకొచ్చి రాలేని వాళ్ళని రాని వాళ్ళని కూడా తీసుకొచ్చి ఓటింగ్ మోటివేషన్ చేసి ఓట్లు వేయించింది మాత్రం ఖచ్చితంగా జన సైనికులు అని చెప్పి మనం ఖచ్చితంగా ఘంటాపథంగా చెప్పొచ్చండి. వ్యతిరేకత అనుకోవచ్చా, ప్రభుత్వానికి సానుకూలంగా వేశారనుకోవచ్చా? ప్రభుత్వానికి సానుకూలంగా వేసే అవకాశాలు అయితే లేవండి. ఎందుకనంటే ఆ ఉద్యోగస్తులు, ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగస్తులు తీసుకున్నాం అనుకోండి, ప్రతి ఉద్యోగస్తుల్ని కూడా ఇబ్బంది పెట్టిన వైనం ఉంది. అట్లాగే పోనీ ఓటు శాతం పెరిగింది, ఒక భవన కార్మికులను తీసుకోండి, వాళ్ళకి ఏ విధమైనటువంటి లాభాలు ఉన్నాయి. అలాగే వాహన మిత్ర అని చెప్పి ఆటో డ్రైవర్ని వాళ్ళని చూశారు, వాళ్ళకు కూడా కొంతమందికి అంది కొంతమందికి అందకుండా డీజిల్ రేట్లు పెంచేసి ఇచ్చిన దాన్ని కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో లాగేసుకున్నట్టు వైనం. ఇవాళ ఆ రికార్డు బద్దలు కొట్టడానికి అంటే వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారికి కంపేర్ చేసినాను కాదండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకత్వాన్ని ప్రజలు కోరుకున్నారు కాబట్టి, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎంత బ్రహ్మరథం పట్టి ఎంత పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం పెట్టి పనిచేశారండి. అది ఈ ఎన్నికల ఫలితాలే నిర్ణయించిపోతాయండి. అంటే ఏ పార్టీ వాళ్ళన్నా చెప్తారు, గీత గారు కూడా చెప్తారు. అంటే మహిళగా మేము ఎప్పుడు కూడా ఆవిడ ఎప్పుడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట అనలేదు. గీత గారే ఇంకా మాట తప్పి ఇంకా చాలా విధాలుగా ఆవిడ మాట్లాడినప్పటికీ కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ గారిని మీరు చూసుకోవచ్చండి, ఎక్కడ ఒక మాట ఒక ఆడపడుచుగా గౌరవించారు తప్ప జగన్ గారికి నాకు మాత్రమే పోటీ, గీత గారికి నాకు కాదు అనేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు తప్ప ఎక్కడ ఆవిడని అవమానపరిచినట్టు కానీ కించపరిచినట్టు కానీ మాట్లాడలేదండి. ఖచ్చితంగా అత్యధికమైనటువంటి మెజారిటీతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. భగవంతుడి సరళగా చూస్తే పిఠాపురం నియోజకవర్గం నుంచే ఆయన సీఎం గా కూడా అడుగు పెడతారు. అంటే సీఎం అవుతారంటారా? ఖచ్చితంగా అవుతారండి. ఓకే ఓకే ఓకే. ఖచ్చితంగా ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే మనం ఎన్డీఏ కూటమిలో వాళ్ళు ఉన్నాము. ఆ రోజు బీజేపీలో 2 సీట్లతో ప్రారంభమైనటువంటి బీజేపీ లాంటి పార్టీ ఇవాళ దేశ ప్రధానిగా పరిపాలిస్తోంది. వాళ్ళు 21 సీట్లకు పరిమితం అయ్యారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఏంటి అని ఆ రోజున మేము బాధపడిన మాట అయితే నిజమో. ఈ రోజు కూటమి విజయానికి అయితే మాత్రం అండి, నిజంగా ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకత్వాన్ని నమ్మారు. పవన్ కళ్యాణ్ గారిని నమ్మి కూటమికి విజయానికి అయితే మాత్రం ప్రజలు శ్రీకారం చుట్టారు. ఖచ్చితంగా కూటమి అయితే మాత్రం ఘన విజయం సాధించబోతుందండి. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయి. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తి కూటమిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి అయితే మాత్రం ఘన విజయం సాధించబోతుందండి. ఇది 100% పక్కా.